Good morning, students. So, in the previous chapter or in the previous video, sorry, we have discussed what Nana first, second, and third bits in the page number 100 regarding fractions chapter. So, we are going to discuss fourth bit and fifth bit today. So, fourth bit ni fifth bit ni which is in the page number 101 we are going to discuss Nana. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఈ ఫ్రాక్షన్స్కి ఇది ఏదైతే మనకు కనబడుతున్నాయో ఫ్రాక్షన్స్ వీటికి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అని అంటే ఈ ఫ్రాక్షన్ ఆ ఫ్రాక్షన్ యొక్క అంటే మనం రాసే ఫ్రాక్షన్స్ యొక్క వాల్యూ అనేటిది సేమ్గా ఉండాలి. సో ఇలా రాయాలి అంటే నేను సింపుల్ ట్రిక్ చెప్పేస్తాను స్టూడెంట్స్, మీకు నచ్చిన నెంబర్ తీసుకోండి, ఓకేనా. సో 10 తీసుకుంటారా, 9 తీసుకుంటారా, 7 తీసుకుంటారా అనేటిది ఇంకా మీ ఇష్టము. సో మీకు నచ్చిన నెంబర్ని తీసుకోండి, పెద్ద నెంబర్స్ తీసుకోకండి ఎందుకంటే వాల్యూ పెద్దగా చేసుకోకండి. సో సింపుల్ 1 to 10 లోపల మీకు నచ్చిన నెంబర్స్ తీసుకోండి. సో నేను ఇంకా 2 తీసుకుంటున్నాను. సో 1కి 2ని మల్టిప్లై చేయండి, ఓకేనా. సో 1 into 2 4 into 2 అంటే 2/1 2s are 2 4 2s are 8. సో 2/8 అనేటిది ఏంటిది నాన్న ఒక ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ అవుతుంది, ఓకేనా. సో మీకు ఇక్కడ అర్థమైంది అనుకుంటున్నాను. సో 2/8 అనేది ఒక ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్. సో అదేవిధంగా 3ని మల్టిప్లై చేయండి ఇంటూ 3 into 3. సో 3/1 3s are 3 4 3s are ఎంత నాన్న 12. సో ఇది కూడా ఒక ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ అవుతుంది. 4 తీసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు ఓకేనా. సో ఇవి ఏమవుతాయి అంటే నాన్న ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అంటే మీద కింద మనము న్యూమరేటర్కి డినామినేటర్కి సేమ్ వాల్యూని మల్టిప్లై చేసాము అని అనుకోండి, ఓకేనా. సో మనకు వచ్చే ఫ్రాక్షన్స్ ఏంటి అని ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్. సార్ మరి వీటిని ఎందుకు ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అంటున్నారు అని అంటే ఇప్పుడు ఇవి 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి న్యూమరేటర్ డినామినేటర్. 2 1s are 2 4s మళ్ళీ ఏమొచ్చింది 1/4 వచ్చిందా లేదా అంటే రెండింటి వాల్యూ ఈక్వల్ అన్నట్టే కదా, ఓకేనా. సో నెక్స్ట్ ఇంకొకటి రాస్తున్నాను నాన్న 4/16, ఓకేనా. ఎట్లా రాశాను అని అంటే 1 into 4 4 into 4 = 16. సో ఇక్కడ కూడా అంతే. సో 7 into 2 చేయండి ఏమవుతుంది 14. సో ఒకటి గుర్తుపెట్టుకోండి నాన్న, మీరు రాసేటప్పుడు మీద న్యూమరేటర్కి కింద డినామినేటర్కి ఒకటే నెంబర్ని మల్టిప్లై చేయండి. మీద 2 మల్టిప్లై చేసి కింద 3 మల్టిప్లై చేసి అట్లా అస్సలు చేయకుండా ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ రావు. సో ఇంటూ 2 చేసామా 7కి 14 వచ్చిందా, 11కి కూడా 2ని మల్టిప్లై చేయండి, దట్ గివ్స్ వాట్ 22. ఇప్పుడు 3 మల్టిప్లై చేయండి 7 3s are 21 11 3s are 33 7 4s are 28 11 4s are 44. సో ఇవి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అవుతున్నాను. ఇప్పుడు మీరు 7తో క్యాన్సిల్ చేసినా ఓకే, లేకపోతే 3తో క్యాన్సిల్ చేసినా మీకు ఏమవుతుందా సేమ్ వాల్యూస్. సారీ, ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేశారు 4తో క్యాన్సిల్ చేయండి, ఓకేనా. సో ఇక్కడ చూడండి. సో 14 22 అని అంటే దేంతో క్యాన్సిల్ అవుతుంది 2తో క్యాన్సిల్ అవుతుంది. 7/11 వస్తుందా, ఎందుకనంటే 2తో క్యాన్సిల్ చేసే మీద 7 వస్తుంది, 2తో క్యాన్సిల్ చేసే కింద 11 వస్తుంది. 7/11 అంటే ఇది ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ అవుతుంది. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు స్టూడెంట్స్. మీద న్యూమరేటర్కి కింద డినామినేటర్కి ఒకటే నెంబర్ని మల్టిప్లై చేసుకుంటూ డిఫరెంట్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే డిఫరెంట్ ఫ్రాక్షన్స్ వస్తాయి, అవన్నీ కూడా ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్సే, ఓకేనా. అదే మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు 1/3కి ఇంటూ 2 చేయండి ఏమవుతుంది 2. సో కింద కూడా ఏం చేయాలంటే డినామినేటర్ కూడా ఇంటూ 2 చేయండి. సో 3 2s ఏమవుతుంది 6 కామా. సో 1 into 3 చేయండి 3. సో 3 into 3 చేయండి 9. 1 into 4 చేయండి 4. సో 3 into 4 చేయండి 12. సో ఇవి ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అవుతాయి. సో నెక్స్ట్ 2 into 2 4 5 into 2 10. సో ఒక 2తోనే మల్టిప్లికేషన్ అయిపోయింది. 3తో చేయండి 2 3s are 6 5 3s are 15 మళ్ళీ 2 4s are 8 5 4s are 20. అదేవిధంగా ఇక్కడ కూడా ఈ రెండు క్వశ్చన్స్ని కూడా మీరు పైన చెప్పిన విధంగా ఒకసారి 2ని మల్టిప్లై చేయండి, రెండింటికి మనకు ఒక ఆన్సర్ వస్తుంది, దట్ బికమ్స్ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్. ఒకసారి 3ని మల్టిప్లై చేయండి న్యూమరేటర్ డినామినేటర్కి, సరే 4 మల్టిప్లై చేయండి, మీకు నచ్చిన వాల్యూ తీసుకోండి. 11 తీసుకుంటా సార్, నేను 15 తీసుకుంటా సార్, నేను 17 తీసుకుంటా సార్, మీకు నచ్చింది తీసుకోండి సార్, ఓకే. సో ఇక్కడ 5th బిట్ నాన్న ఎస్పెషల్లీ 5th బిట్లో చూడండి. సో వాటిని సింప్లెస్ట్ ఫామ్లోకి తీసుకొని రమ్మన్నారు. సార్ ఈ సింప్లెస్ట్ ఫామ్ ఏంటి సార్, మాకు కొత్త వింటున్నాం సార్. ఐ విల్ టెల్ యూ. న్యూమరేటర్ డినామినేటర్ ఏ నెంబర్తో అయితే డివైడ్ అవుతాయో ఆ నెంబర్తో డివైడ్ చేసి రాయడమే ఏంటిది నాన్న సింప్లెస్ట్ ఫామ్. సో ఇక్కడ చూడండి 36 40 ఇవేంటి నాన్న 4 టేబుల్లో వస్తాయి. సో టేబుల్స్ రావడం చాలా ఇంపార్టెంట్.
సో 4 9s ఏమవుతుందన్న 36 వస్తుంది, 4 10s ఏమవుతుందన్న 40 వస్తుంది. 9/10 వచ్చింది మనకి ఆన్సర్. ఈ రెండు నెంబర్స్ మళ్ళీ ఇంకేమైనా నెంబర్తో డివైడ్ అవుతాయా? కావు. 9 అనేటిది 3తో అవుతుంది, 10 అనేటిది 2తో కానీ 5తో కానీ అవుతుంది. రెండు నెంబర్స్ ఒకే నెంబర్తో డివైడ్ అవుతున్నప్పుడు రెండు నెంబర్స్ని డివైడ్ చేసి రాస్తాం. సో ఇక్కడ చూడండి నాన్న, ఇది 2 టేబుల్తో డివైడ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఈ 2 టేబుల్తో డివైడ్ అవ్వదు. సో 2తో డివైడ్ చేయాలి రెండు నెంబర్స్ని. 3 చెక్ చేయండి, 2 + 2 + 2 6, ఇదేమవుతుంది 9. సో 3తో డివైడ్ అవుతాయి. సో 3 7s ఏంటిదన్న 21, ఇక్కడ 1 మిగిలిపోతుంది, 12 మిగిలిపోతుంది. ఓకే, ఇక్కడ 2 ఉంది, 1 మిగిలిపోయింది. ఇక్కడ 21 22లోకి వెళ్ళి 21 సబ్ట్రాక్ట్ చేస్తే 1 మిగిలింది, ఇక్కడ 2 ఉంది. 12 ఎప్పుడు వస్తుంది 3 టేబుల్లో? 4s. సో ఇక్కడ ఏంటి నాన్న 1 1 1. సో ఇక్కడ చూడండి నాన్న 74 ఉంది, ఇక్కడ ఏంటి నాన్న 111 ఉంది. ఓకేనా? సో ఇది చూడన్నా, సో ఇది 2 టేబుల్లో డివైడ్ అవుతుంది, 3 టేబుల్లో డివైడ్ అవ్వదు. సో రెండు ఒకటే నెంబర్తో డివైడ్ అవ్వాలి. ఓకేనా? సో ఇక్కడ 74 2తో అవుతుంది, 111 2తో అవ్వదు. సో 3తో 7 + 4 11 అవుతుంది, ఇది అవ్వదు, కానీ ఇది 3తో డివైడ్ అవుతుంది. సో 4తోని నాట్ పాసిబుల్. ఓకే, సో 5తోని నాట్ పాసిబుల్, 6తో నాట్ పాసిబుల్, 7తో 70 and 40 నాట్ పాసిబుల్, 8తో నాట్ పాసిబుల్, 9తో నాట్ పాసిబుల్. సో ఇది దేంతో డివైడ్ అవ్వట్లేదు నాన్న. సో డైరెక్ట్గా 74/111 రాసేయండి, సరిపోతుంది. ఇప్పుడు 12 14 ఉన్నాయి నాన్న. సో 12 14 ఏ టేబుల్లో వస్తాయి? సో 2 టేబుల్లో నాన్న, ఎందుకనంటే 14 మనకు 3 టేబుల్లో రాదు కదా. ఏ టేబుల్లోనైతే ఈ రెండు నెంబర్స్ కనబడతాయో సో మనము ఆ టేబుల్ని తీసుకొని డివైడ్ చేసి రాయాలి. ఇప్పుడు 2 టేబుల్లో కనబడతాయి, 2 6 నెక్స్ట్ ఏంటంటే 2 7s. ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి? 6/7. ఈ 6/7 ఒకటే టేబుల్లో ఎక్కడైనా వస్తాయి నాన్న అంటే, ఇప్పుడు ఇది 2 టేబుల్లో వస్తుంది, 7 టేబుల్లో వస్తుంది. సో ఇవి క్యాన్సిల్ కావన్నమాట, ఇంకంతే. ఇవి 18 21 3 టేబుల్లో వస్తాయి. ఓకేనా? 3 6 ఏంటి నాన్న 18 అండ్ 3 7s ఏంటి నాన్న 21. ఓకే, సో రెండు నెంబర్స్ ఏ నెంబర్తో డివైడ్ అవుతాయో మళ్ళీ మీరు ఏం చూడాలి, ఇక్కడ డివిజిబిలిటీ టెస్ట్స్ ఉన్నాయి. నెంబర్ చూడగానే ఇది ఏ నెంబర్తో డివైడ్ అవుతుంది అని చెప్పగలుగుతాం. ఆ డివిజిబిలిటీ టెస్ట్ వీడియోస్ చూసి ఇవి చేయండి, మీకు చాలా ఈజీ అయిపోతుంది. సో 0 0 ఉంటే డైరెక్ట్ క్యాన్సిల్ చేయండి. సో ఇక్కడ ఏముందన్న 42 ఉంది, 63 ఉంది. ఓకే, 0 0 ఉంటే డైరెక్ట్ క్యాన్సిల్ చేసేయండి 10. ఓకే, సో ఇప్పుడు 42 63 ఇవి 3 టేబుల్లో డివైడ్ అవుతాయి నాన్న. సో 3 1s 3, 12 ఉంది అంటే 14 వస్తుంది. సో 3 2s 6, 3 1s 3. మళ్ళీ ఇవి 7 టేబుల్తో డివైడ్ అవుతున్నాయి, 7 2s 7 3s. ఇవి మళ్ళీ ఏదైనా టేబుల్తో డివైడ్ అయితే అవ్వవు. సో ఇక్కడికే క్లోజ్ చేసేయండి. సో ఇవి ఏమవుతాయి నాన్న, ఇవన్నీ మీకు రాసి చూపెట్టినాయి సింప్లెస్ట్ ఫార్మ్స్ నాన్న. సింపుల్, మీద న్యూమరేటర్ డినామినేటర్ ఏ నెంబర్తో అయితే డివైడ్ అవుతుందో ఆ నెంబర్తో డివైడ్ చేసి రాసేయండి, అంతే. ఒకవేళ న్యూమరేటర్ ఒక నెంబర్తో డివైడ్ అవుతుంది, డినామినేటర్ ఇంకొక నెంబర్తో డివైడ్ అవుతుంది. సో అటువంటి కేసులో మనం తీసుకోము. రెండు నెంబర్స్ ఏదైతే నెంబర్తో డివైడ్ అవుతుందో ఆ నెంబర్తోనే డివైడ్ చేసి రాయాలి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, హ్యావ్ ఎ నైస్ డే.